ప్రేమ యమునాగా ఎలా మారింది? నాకు బాలచంద్ర గారు ఆ పేరు పెట్టారు, యమునా అని. ఓహో, ఎలా? యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వస్తాను అనుకోలేదు. ఎందుకంటే నా చైల్డ్హుడ్లో ఎక్కడా నేను డ్రామాను చేయలేదు, ఒక డ్యాన్స్ కూడా చేయలేదు. అసలు నాకు 10 మంది ఉన్న చోట ఫంక్షన్స్లో వెళ్ళను, చాలా షై టైప్ అసలు. బట్ మనం ఒకటి అనుకుంటే ఒకటి గాడ్ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా, అలాగే ఉంది నా జర్నీ. అయితే అనుకోకుండా ఏదో ఫొటోస్, అంటే మా సిస్టర్ చైల్డ్ ఆర్టిస్ట్, చిన్నప్పుడు యాక్ట్ చేసేది. కన్నడ మూవీలో 1 or 2 చేసింది. తెలుగు కన్నడ, బెంగళూరులో. ఈయన పుట్టన్న అని డైరెక్టర్, ఆయన దగ్గర చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేసేది. అప్పుడు నేను తోడుగా వెళ్ళుంటాను 1 or 2 days అంతే, కానీ పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు. సిస్టర్ అంటే పెద్ద అలా ఊరికి తోడుగా వెళ్ళుంటాను, కానీ ఇప్పుడు నేను చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నాకు రాదని ఫీలింగ్ అంతే. కరెక్ట్గా చెప్పాలంటే నాకు ఆ థాట్ కూడా లేదనమాట. అలా ఉన్నప్పుడు ఇలాగే ఒక సర్కిల్ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరో ఫొటోస్ తీసి బాలచంద్ర గారికి పంపించారు. ఊరికే ఫొటోస్ చూసి ఈ అమ్మాయి బాగుంటుందేమో చూడండి అన్నారు. ఆయన చూసి ఈ అమ్మాయి బాగుంది అని ఆఫీస్కి పిలిపించారు. పిలిపిస్తే నేను వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఊరికేదో పిలిచారని వెళ్తే ఇమ్మీడియట్గా నా సుహాసిని సిస్టర్గా ఈ అమ్మాయి చాలా బాగుంది, ఫస్ట్ అలా ఇంట్రొడ్యూస్ చేద్దాం, చిన్న అమ్మాయి కాబట్టి మెయిన్ క్యారెక్టర్స్ ఇవ్వలేము, ఈ క్యారెక్టర్ ఊరికి ఇంట్రొడ్యూస్ చేద్దామని పిలిపించి ఆయన ఓకే చెప్పేశారు చూసి. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మ కొంచెం చైల్డ్ ఆర్టిస్ట్గానే మా సిస్టర్తో వెళ్ళారు కదా, ఆవిడ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. బట్ నాకు అసలు నాకు ఏంటి, నేను చేయలేను, నా వల్ల కాదు అని ఇంటికి వచ్చాక నేను అంటే అక్కడ చెప్పలేకపోయాను. ఇంటికి వచ్చి నేను గొడవ, నేను చేయను, నాకు అసలు ఏమీ రాదు, అసలు యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలియదు, నాకు ఇంట్రెస్ట్ లేదంటే చూద్దాం, ఆయన పెద్ద మనిషి, ఆయన అడిగారు కదా, అదే పనిగా ఆయన ఓకే చెప్పారు, ఇప్పుడు వెళ్ళి మనం కాదని ఎలా అంటాము అని మా మమ్మీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే వద్దని చెప్దామా, తనకేమో ఇంట్రెస్ట్ లేదంటుంది అనుకుంటున్నారు. డేట్ కూడా దగ్గరికి వచ్చేసిందండి. సో డేట్ ఈరోజు షూటింగ్ అనేసి ఫోన్ చేశారు మేనేజర్. చేసేసి అంతా అయిపోతే నాకు ఇష్టం లేకుండానే షూటింగ్ లొకేషన్కి వెళ్ళాను. వెళ్తే మా మదర్తో చెప్తున్నా, ఒక మాట చెప్పేవా వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదామనే తీసుకెళ్లారు. మేకప్ వేశారు. మేకప్ కూడా ఆయన ఫేమస్ మేకప్ మ్యాన్ సుందరం గారు అని, రజనీకాంత్ గారి దగ్గర నుంచి అందరికీ మేకప్ వేసిన ఆయన. ఫస్ట్ మేకప్ అనేది ఆయన నాకు వేశారు. సో మేకప్ వేసేసాక కూడా అంటున్నా, మా వెళ్ళి చెప్పు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. బట్ మా మదర్ చెప్పట్లేదు, నాకేమో ధైర్యంగా మాట్లాడే ఇది లేదు. ఆయనతో వెళ్ళి ఏం మాట్లాడతాం, వెళ్ళి నేను చేయనండి, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పలేకపోతున్నాను. అలాగే షార్ట్కి పిలిచేశారు. కెమెరా ఎక్కడుందో కూడా నాకు తెలియదు, కెమెరా ఎలా ఉంటుందో కూడా తెలీదు. అలా మిరాకల్ అసలు ఇది. వెళ్ళి ఇలా నడుచుకుంటూ ఇలా వెళ్ళమన్నారు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. షార్ట్ ఓకే అయింది. అప్పుడు అందరూ ఇంకా నువ్వు చేయవు అని చెప్పడానికి లేదు, ఆల్రెడీ యాక్ట్ చేసేసావు అని అలా లైఫ్ స్టార్ట్ అయింది. అప్పుడు పేరు కూడా నన్ను ఏం అడగలేదు ఆయన. ప్రేమ బాగాలేదు, యమున ఓకేవా అన్నారు. నేనేమంటాను ఇంకా అన్నాను అంతే. అలా నా పేరు కూడా వితౌట్ మై పర్మిషన్ నాకు వచ్చేసింది. ఎందుకు యమున అని ఎందుకు అన్నారు ఆయన? ఆయనకి ఎందుకో నచ్చింది, నన్ను చూడగానే యమున అనే పేరు సూట్ అవుతుంది. అదంతా నిజంగా గాడ్స్ గ్రేస్ అండి, మనం ఏం అనుకున్నదంతా ఏమి ఉండదు. ఆయన ఆ మాట అన్నారు. ఇంకొక పెద్ద మిరాకల్ ఉంది ఏంటంటే, ఆ మూవీ హిట్ అయింది. 100 days ఫంక్షన్లో ఆయన స్టేజ్ మీద అందరినీ మూమెంట్ ఇస్తారు కదా పిలిచి, అలా ఇచ్చినప్పుడు నన్ను పిలిచినప్పుడు ఈ అమ్మాయి నాకు డేట్స్ ఇవ్వనంత బిజీ అవుతుంది ఫ్యూచర్లో అన్నారు. సీరియస్గా అది జరిగింది. దాని తర్వాత నేను 2-3 మూవీస్కి నేను డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే అది చేసిన తర్వాత మౌన పోరాట సినిమా చేశాను. అలా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు అడిగితే నేను ఆ సినిమా చేయలేకపోయాను. ఆయన అన్న మాట ఆయన అన్నారు కూడా, అప్పుడు నేను ఏ మూమెంట్లో అన్నానో ఆ మాట నిలబెట్టేసావు నువ్వు అన్నారు. లాస్ట్కి నేను ఇంతవరకు కవితాలయాలో చేయలేకపోయాను. ఆయన బ్యానర్ ఈవెన్ సీరియల్ కూడా చేయలేకపోయాను. సీరియల్ కూడా అడిగారు లాస్ట్కి, అది కూడా చేయడం కుదరలేదు. ఏంటి ఆ సినిమా పేరు ఏంటి? తమిళ్ ఫస్ట్ మనదిల్ ఉరుది వేండం, తమిళ్ మూవీ. మనదిల్ ఉరుది వేండం, మనసులో ఒక స్టబర్న్ ఇది ఉండాలి అని చెప్పే మీనింగ్ అనమాట. అదేదో తమిళ్ కూడా వచ్చేది కాదు, నేర్చుకుని అప్పటికప్పుడు నేర్చుకుని చెప్పాను. తర్వాత తమిళ్లో వచ్చేసింది బాగా ఫ్లూయెంట్గా. ఏంటి అప్పుడు మీ ఏజ్ ఎంత అప్పుడు ఆ సినిమా చేస్తున్నప్పుడు? అప్పుడు జస్ట్ 10th ఫినిష్ అయిందండి. అప్పుడు ఇంకా నా లైఫే ఇంకా ఎలా ఉందో టర్నింగ్ లేదు, ఇంకా చదువుకోవాలా ఏంటి అలా ఉందన్నమాట. ఆ టైంలో వెళ్ళిపోయాను కాబట్టి ఇంకా స్టడీస్ అక్కడితో స్టాప్ అయిపోయింది. 17 years అంతే. సో చదువుకోలేదన్న బాధ ఇప్పటికి ఏమన్నా? లేదండి, లేదు, నిజంగా ఇప్పుడు లేదు. అప్పుడు ఉండేది ఏంటి, మనం అనుకున్నది ఏంటి, ఇలా వచ్చేసామేంటి. ఫస్ట్ నాకు యాక్ట్ చేయడం ఇష్టం లేదు కదా ఉండేది. తర్వాత నాకు మౌన పోరాట సినిమా టైంకి కొంచెం బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఎందుకు వచ్చిందంటే, మనం నేర్చుకోవాలి,
ప్రూవ్ చేసుకోవాలి. ఆ రెండే పాయింట్లతో వచ్చింది ఇంట్రెస్ట్. ఓకే ఓకే